రెడ్డి గారు నిన్న ఒక ఎమ్మెల్యే గారు రాజీనామా చేస్తూ కాపు రామచంద్రారెడ్డి ఆయన పేరు అనుకున్నా, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్నందుకు నిలువున నా గొంతు కోసారని చెప్పేసి ఏంటి హనుమంత్ రెడ్డి గారు, ఏంటి సార్ ఒక్కొక్క ఎమ్మెల్యే ఈ విధంగా బయటకు పోతా ఉన్నారు? టికెట్ రానప్పుడు ఎవరి గురించి ఎవరైనా ఏం మాట్లాడతారో అందరికి తెలిసిందే. కాపు రామచంద్రారెడ్డి గారు మా పార్టీలో 2009లో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది ఆనాటి రాజశేఖర రెడ్డి గారు. ఇవన్నీ పక్కన పెట్టేసి ఈ రోజు ఆయనకి టికెట్ రాలేదు కాబట్టి పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మేము దాదాపు 45 టికెట్లు మార్చిన తర్వాత దాంట్లో ఒకరో ఇద్దరు మాట్లాడుతుంటారు. వాళ్ళ మనసుకు గాయం కలిగినప్పుడు టికెట్ రానప్పుడు పలు రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇంకా ఇంతవరకు టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఇన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని తెలియదు కదా. తెలిసిన తర్వాత టీడీపీ పార్టీ గురించి ఎవరేం మాట్లాడతారో, జనసేన పార్టీ గురించి ఎవరేం మాట్లాడతారో మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. మీకు అవకాశం ఇవ్వకూడదనే వాళ్ళు మీ టికెట్లు మొత్తం ప్రకటించిన తర్వాత ప్రకటించడానికి రెడీగా ఉన్నారు. బ్రహ్మనాయుడు గారు మీరు ఇంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది మీరు బ్రహ్మనాయుడు గారు ప్రైమ్ లైన్ కోసం పనిచేస్తా ఉంటారు. ప్రైమ్ లైన్ లో మీకు ఒక మంచి అవకాశం, మీరు కష్టపడి పని చేసుకొని ఉంటారు. లేకుంటే ఏదో ఒక వ్యక్తిని తీసేస్తున్నారు అన్నప్పుడు అతనికి బాధ కలుగుతుంది కదా. బాధ కలగదు. దానికి సంబంధించినంత వరకు వాళ్ళని ఉపయోగించుకుంటా ఉన్నాం. ఆయన ఒప్పుకునే పరిస్థితిలో ఆయన లేడు. బయటికి వెళ్ళి మనమేమి ఆయనేమి అడ్డుకోలేదు కదా. ఆయన వెళ్ళొద్దనో ఇంకోటో అనలేదు కదా. పార్టీ పెద్దలు దాని మీద మాటలు చెప్పి దానికి ఏం సమాధానం చెప్పాలో చెప్తారు. పార్టీ అంతా అస్తవ్యస్తం అయిపోతుంది, ఆగమాగం అయిపోతామంది అని మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా హనుమంత్ రెడ్డి గారు. మారిస్తే ఇద్దరు ముగ్గురు మాట్లాడితే గెలుస్తారా ఖచ్చితంగా? ఇదే చంద్రబాబు నాయుడు గారి గురించి గతంలో ఏం మాట్లాడారో అన్ని తెలుసు. మనకు నచ్చలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేము వేదికల్లో చూపిస్తామంటే చూపించుకొని తప్పేం లేదు. మేము ప్రజల్లో ఉన్నాం సార్. మేము ఎక్కడ 5 స్టార్ హోటల్లో 5 స్టార్ హోటల్లో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అధికారంలో ఉన్నప్పుడు 5 స్టార్ హోటల్లో, అధికారం లేనప్పుడు అదే జడ్జి గారికి ఏం చెప్పారు సార్ చంద్రబాబు నాయుడు గారు? నాకు హార్ట్ ఆపరేషన్ ఉంది, నా వెనకమ్మడి అంబులెన్స్ ఉండాలా, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని కోర్టులకు చెప్పాడు. ఆరోగ్యం బాగలేదు, వాళ్ళ తండ్రి గారికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పకండి సార్. ఇవన్నీ ఎవరి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు చెప్పుకుంటారండి. అవన్నీ కాదు కదా. మనం రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మనం చేసింది చెప్పుకోలేక ఇలా చెప్పుకొని తిరగడం ఏంటి అంటున్నా. మనం చేసింది చెప్పాలి కదా. 14 సంవత్సరాలు చెప్పాలి. అలా కాకుండా ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే హనుమంత్ రెడ్డి గారు దయచేసి ఆగండి. బ్రహ్మనాయుడు గారు ఒకటే క్వశ్చన్ అది హనుమంత్ రెడ్డి గారికి. ఇప్పుడు వైసీపీ పార్టీలో నుంచి ఎమ్మెల్యేలందరూ స్టెప్ బై స్టెప్ రాజీనామాలు చేస్తూ పార్టీ సభ్యత్వాలు కూడా రాజీనామా చేసుకుంటూ వస్తున్నారు. బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంతంగా ప్రేమించిన వ్యక్తి ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి కదా. ఆయన బయటకు వస్తూ సరే ఆయనకి టికెట్ ఇచ్చారా ఇవ్వట్లేదా పక్కన పెడితే, ఆయన బయటకు వస్తే ఏమన్నాడు? నేను 1200 కోట్ల రూపాయలు నా మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి అడిగాను, ఒక్క రూపాయి కూడా నాకు కేటాయించకపోతే నేను మంగళగిరి ప్రజలకు ఏం సమాధానం చెప్తా అని చెప్పేసి బయటకు వచ్చి ఆయనే మాట్లాడారు. నిన్న కాపు రామచంద్రారెడ్డి గారు ఈ విధంగా వైసీపీ ఎమ్మెల్యేలందరూ బయటకు వస్తుంటే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక డైలాగ్ చెప్పారండి. ఏమని? పని చేసిన వాళ్ళకి టికెట్ ఇస్తున్నాం, పని చేయని వాళ్ళకి మేము టికెట్ ఇవ్వట్లేదు, అలా మారుస్తున్నాము అంటే ఈ 4 సంవత్సరాల 8 నెలల పరిపాలనలో ఈ ఎమ్మెల్యేలు బయటకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవ్వరు కూడా పని చేయలేదని అర్థమా? ఆ నియోజకవర్గంలో సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క నిమిషం అజయ్ గారు అంశాలను దృష్టిలో పెట్టుకుని బీసీలకు ఎస్సీలకు సీట్లు కేటాయించాలని ఇచ్చాం టికెట్లు అని చెప్పారు. హనుమంత్ రెడ్డి గారు దయచేసి ఆగండి. బాబు గారు మొత్తానికి నాకు తెలిసైతే విజయలక్ష్మి గారు ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యే పరిస్థితి ఉండదేమో అనిపిస్తూ ఉంది. నేను హనుమంత్ రెడ్డి గారు చెప్పిన ఒక విషయం అసందర్భోచితంగా చిరంజీవి గారి గురించి ప్రస్తావించారు కనుక నేను చెప్పక తప్పడం లేదు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని హత్య చేసిన వ్యక్తులు కుక్కసాగు చచ్చారు. చిరంజీవి గారిని ఏదైతే రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టి రాజకీయంగా ఆయన పార్టీ లేకుండా చేసిన వ్యక్తులు రాజకీయంగా సమాధి అయిపోయారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని పదే తిడుతున్న వ్యక్తులు వాళ్ళ రాజకీయం కూడా సమాధి అయిపోతున్నారు. తిరణాలలో తప్పిపోయిన పిల్లోడు మాదిరి ఏడుస్తా ఉన్నాడు మీ మంత్రి అమర్నాథ్. ఆయన ఏడవట్లేదు, గుడివాడ అమర్నాథ్. మీరు పవన్ కళ్యాణ్ గారు తిట్టిన ఏ వ్యక్తికి కూడా ఇవాళ
సీట్లు రాని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని పదే పదే వ్యక్తిగతంగా దూషించిన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇవాళ షర్మిల రూపంలో ఆయన కూడా కన్నీళ్లు పెట్టే సమయం ఆసన్నమైంది. ఇంకొక మాట చెప్పారు హనుమంత్ రెడ్డి గారు స్కూళ్ళ గురించి. స్కూళ్ళకు రంగులేసామని, గోళ్లకు రంగులేసి మీరు బిల్లులు పెట్టుకున్నంత మాత్రాన విద్యా వ్యవస్థలో మార్పు వచ్చిందని మీరు భ్రమపడుతూ ఉన్నారు. ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్కూల్లో డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తా అన్నారు. మీకు మెగా డిఎస్సి గురించి మాట్లాడండి. నాడు నేడు గురించి కాదు మనం మాట్లాడాల్సింది. మీరు విద్యా విధానం ఏం పెట్టారు, కొత్తగా విద్యా విధానంలో ఏం మార్పులు తెచ్చారు అవి మాట్లాడితే బాగుంటుంది. కానీ మీరు గోడలకు రంగులేసి తద్వారా ప్రచోళన జరిగిపోయింది, విద్యావస్థ అంతా మారిపోయిందని ప్లీజ్ విద్యావస్థ అంతా మారిపోయిందని భ్రమలో మీరు ఉండొద్దని మీరు భ్రమలో ఉండొద్దని చెప్తున్నాను. ఇంకోటి చెప్పారు, వైద్యం గురించి ఒకటి చెప్పారు. వైద్య కళాశాలలు అన్నారు. వైద్య కళాశాలలు ప్రారంభించారు తప్ప ఎక్కడా కూడా పూర్తి చేయలేదని ఈ సందర్భంగా నేను చెబుతున్నాను. ఇంకో విషయం చెప్పారు, ఇండస్ట్రీస్ అన్నారు. మీరు తెచ్చిన ఇండస్ట్రీస్ ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను. అయ్యా ప్రత్యక్షంగా చూపిస్తానంటున్నా. అమర్నాథ్ ఫ్యాక్టరీని ఓకే అయితే చెప్పండి. ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎల్లగొట్టిన చరిత్ర మీది, కియోని ఇబ్బంది పెట్టిన చరిత్ర మీది, అమెజాన్ ని పక్క రాష్ట్రానికి పంపించిన చరిత్ర మీది. ఎక్కడన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా, ఒక్క పరిశ్రమ వచ్చిందా నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడ పరిశ్రమ లేదు, ఎక్కడ అభివృద్ధి లేదు. పోలవరం గురించి మీరు పట్టించుకోలేదు. పోలవరం గురించి పట్టించుకోవడానికి మీరు ఇచ్చింది మంత్రి, ఏ మంత్రికి ఇచ్చారు మీరు? రసిక రాజాకి ఇచ్చారు మీరు. ఏ రోజైనా ఆయనకి తెలుసా పోలవరం గురించి? పోలవరం గురించి ప్రస్తావించే సమయం ఆయనకు ఉందా? కేవలం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా దూషించడం కోసం, లేదంటే నారా చంద్రబాబు నాయుడు గారిని కించపరచడం కోసం ప్రెస్ మీట్లు పెట్టారు తప్ప పోలవరం గురించి ఆ మంత్రి ఏ రోజు మాట్లాడలేదు. మీ మంత్రులు ఎవరు కూడా శాఖాపరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కేవలం ప్రతిపక్షాల మీద దుమ్ముపడడానికి, ప్రతిపక్షాలను దూషించడానికి మాత్రమే వీళ్ళు మంత్రులు ఉన్నారు తప్ప శాఖాపరంగా ఐటీ మంత్రి ఇచ్చారు. ఏమైనా కోడిగుడ్డు. కానీ ఆయనకి ఆ స్వేచ్ఛని ఇచ్చి ఉన్నట్లయితే పనిచేసేవారేమో. ఆయన ఏం చేయాలో అర్థం కాక కోడిగుడ్డు పెట్టలేదనే స్థాయికి దిగజారిపోయి ఐటీ మంత్రికి టికెట్ నిరాకరిస్తున్నారు అంటే పార్టీ పరిస్థితి ఏంటి, ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది. వాళ్ళు వైనాట్ 175 కాదు, నేను పోయినసారి కూడా చెప్పాను, 175 వాళ్ళకి అభ్యర్థులు లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఘోరంగా ఓడిపోతా ఉంది వైఎస్ఆర్సీపీ. ఓటమి పక్కన పెడితే బాబు గారు, ఒక ఐటీ శాఖ మంత్రి, ఐటీ శాఖ అంటే ఖచ్చితంగా కీలకమైన శాఖ. ఇప్పుడు తెలంగాణలో ఐటీ శాఖ అంటే ఒకప్పుడు కేటీఆర్ గారు తెలంగాణ ఏర్పడితే 10 సంవత్సరాలు ఒక పవర్ఫుల్ మంత్రిగా కొనసాగారు. తర్వాత ఇప్పుడు శ్రీధర్ బాబు గారు కొనసాగుతారు. కానీ మనకు ఐటీ శాఖ, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రికి టికెట్ లేదంటే ఏంటి అంటే ఆయన అట్టర్ ఫ్లాప్ అనే, లేకపోతే ఆయన్ని పనిచేసే అవకాశం ఆయనకి ఇవ్వలేదన్నా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అసలు ఐటీ రంగమే అభివృద్ధి చెందలేదన్న టెక్నాలజీ. ఆయన్ని కేవలం తన సామాజిక వర్గ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి మాత్రమే ఆయన మంత్రి పదవి ఇచ్చారు తప్ప ఏనాడు గుడివాడ అమర్నాథ్ గారికి ఏ రోజు కూడా శాఖాపరంగా పనిచేసే అవకాశం గానీ అవసరం గానీ కల్పించలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం చెప్తారో వాళ్ళ గురించి ఇదే పత్రికల్లో ఇదే విధంగా రాస్తారు. రోజా గారి గురించి రాస్తారు, అంబటి రాంబాబు గారి గురించి రాస్తారు, కొడాలి నాని గారి గురించి రాస్తారు, గుడివాడ అమర్నాథ్ గారి. వాళ్ళకి టికెట్ లేదని ఎవరు చెప్పారు సార్? చిన్నపిల్లడు మాత్రం ఎందుకు ఏడుస్తున్నాడు? ఆయన నియోజకవర్గంలోనే ఆయనకు టికెట్ ఉంటుంది. మీకు ఎవరైనా చెప్పారా మారుస్తున్నామని లేదంటే ఇంకోటి చెప్పని అంశాలు కూడా మీరు ఏ విధంగా పరిగణిస్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పని అంశాన్ని కూడా మీరు ఎలా మాట్లాడతారు నాకు అర్థం కాలే. మీ భాషలో మంత్రి గారు కన్నీటి పర్యంతం అవడం వెనక కారణం ఏంటి? ముఖ్యమంత్రి గారు ఏమైనా మంత్రి గారిని ఇబ్బందులు పెడతా ఉన్నారా? చెప్పుకోలేని ఇబ్బందులు. ఒక రాష్ట్ర మంత్రి రాష్ట్ర ప్రజలకి భరోసా ఇచ్చేది, భద్రత ఇచ్చేది. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోల్ చేసుకోవడానికి